నమస్తే వాయిస్ ఆఫ్ వనితకు స్వాగతం. ప్రస్తుతం పోటీ ప్రపంచం నడుస్తోంది. విద్య అనేది అందరికీ తప్పనిసరిగా మారింది. అమ్మాయి చదువు ఇంటికే కాదు సమాజానికి మేలు చేకూరుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మన దేశంలో బాలికలకు విద్య సక్రమంగా అందుతోందా? ఎదురవుతున్న అడ్డంకులేంటి? పురుషులతో పోలిస్తే మహిళల అక్షరాస్యత శాతం ఎంత? తదితర విషయాలపై ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. మహిళలకు సాధికారత కల్పించడానికి విద్య అత్యంత ముఖ్యమైన సాధనాల్లో ఒకటి. అక్షరాస్యత అనేది ఇంటినే కాదు సమాజంలో ఒక ప్రయోజకరాలిగా తీర్చిదిద్దుతుంది. ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ భారతదేశంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు పురుషులతో పోలిస్తే మహిళలు అక్షరాస్యత శాతం ఎలా ఉందో ఓసారి చూద్దాం. మన దేశంలో అక్షరాస్యత రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే పురుషులు మహిళల మధ్య అక్షరాస్యతలో మాత్రం 16.68% తేడా ఉందని 2011 జనాభా లెక్కలు కళ్లకు కట్టాయి. ఏటా మహిళల అక్షరాస్యత రేటు పెరుగుతోంది, కానీ పురుషులతో సమానంగా ఆ పెరుగుదల ఉండడం లేదని తెలుస్తోంది. ఒక దేశంలో చదవడం రాయడం తెలిసిన వ్యక్తుల శాతాన్ని అక్షరాస్యత రేటుగా పరిగణించవచ్చు. దీనివల్ల ఒక ప్రాంతంలో ఎంతమంది విద్యావంతులున్నారో తెలుసుకోవడానికి వీలవుతుంది. అంటే ఒక నిర్దిష్ట జనాభాలో ఒక్క భాషలోనైనా అర్థం చేసుకుని చదివి రాసే వ్యక్తుల జనాభాను లేదా శాతాన్ని సూచించేదే అక్షరాస్యత రేటు. దీని ద్వారా ఆయా ప్రాంతం లేదా ఆ దేశంలో ఉన్న జనాభా విద్యాస్థాయి తెలిసే అవకాశం ఉంది. 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు లేదా 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లల విద్యార్హతలను అక్షరాస్యత రేటు ద్వారా తెలుసుకోవచ్చు. లిటరసీ రేటు సామాజిక అభివృద్ధికి ముఖ్యమైన సూచికగా పనిచేస్తోంది. మేము గమనించిన విషయాల్లో బాలికల ఉన్నతికి ఎక్కువ కష్టపడాలి నేటి సమాజం అని అనిపిస్తూ ఉంటుంది. బాలికలు నేటి నుండి నాటి వరకు చాలా రంగాల్లో ఎంతో అభివృద్ధిని సాధించారని చెప్పడానికి గర్వపడుతున్నాము. రాజకీయ రంగంలో కూడా ఈరోజు మహిళ ఉన్నత స్థానాన్ని ఆక్రమించి ఉన్నది. ఒక రాజకీయ రంగమే కాదు, వైద్య రంగాలలో, విద్యా రంగాలలో, వైజ్ఞానిక రంగాలలో ప్రతి రంగంలోని మహిళ యొక్క పాత్ర చాలా అభివృద్ధి చెందింది అని చెప్పడానికి గర్వపడుతున్నాము. అదే విధముగా మన పొజిషన్స్లో ఉన్న మహిళలందరికీ మేము అభినందనలను శుభాకాంక్షలను తెలియజేయడానికి గర్వపడుతున్నాము. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో ఇండియాలో అక్షరాస్యత 12% మాత్రమే. 1951 జనాభా లెక్కల ప్రకారంగా దేశంలో మొత్తం అక్షరాస్యత శాతం 18.33% చేరుకుంది. అయితే ఇందులో మహిళల లిటరసీ రేటు 8.86%, పురుషుల లిటరసీ రేటు 27.16%. పురుషులు మహిళల మధ్య అక్షరాస్యత శాతంలో 18.30% తేడా ఉంది. 1961 నాటికి దేశంలో అక్షరాస్యత 28.30% చేరింది. ఇందులో పురుషుల వాటా 40.40% ఉంది. మహిళలు 15.15% చేరారు. 1971 నాటికి పురుషుల కంటే సగటున మహిళల అక్షరాస్యత శాతం పెరిగింది. అప్పట్లో మొత్తం 34.45% లిటరసీ రేటు నమోదైంది. ఇందులో పురుషులు 45.95%గా ఉంటే 21.97% మంది మహిళలు అక్షరాస్యులయ్యారు. ఇందులో పురుషులు 45.95%గా ఉంటే 21.97% మంది మహిళలు అక్షరాస్యులయ్యారు. 1981లో మొత్తం 43.57% మంది అక్షరాస్యులయ్యారు. ఈ సమయంలో పురుషుల అక్షరాస్యత శాతం బాగా పెరిగింది. 56.38% మంది పురుషులు చదువుకున్నారు. ఇక మహిళల్లో 29.76% మంది మాత్రమే చదువుకున్నారు. 1991 నాటికి దేశంలో 52.21% మంది అక్షరాస్యులైతే 64.13% మంది పురుషులున్నారు. ఇక మహిళల్లో 39.29% మంది ఉన్నారు. 2001లో దేశంలో అక్షరాస్యత 65.38% చేరింది. అయితే ఇందులో మహిళలు 54.16కు చేరింది. పురుషుల అక్షరాస్యత శాతం 75.85కు చేరింది. ఇక 2011లో జనాభా లెక్కల ప్రకారం 74.4% అక్షరాస్యత రేటు
నమోదైంది. ఇందులో పురుషుల లిటరసీ రేటు 82.14%, మహిళల అక్షరాస్యత శాతం 65.46%గా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 2011 తర్వాత దేశంలో జనాభా లెక్కలు జరగలేదు. వాస్తవానికి 2019లో జనాభా లెక్కలు తీయాలి. అయితే అప్పట్లో కరోనా కారణంగా జనగణన జరగలేదు. 2026 అక్టోబర్ నుంచి 2 విడతల్లో జనాభా లెక్కలను తీయబోతున్నారు. అంటే ఈ జనాభా లెక్కలను 2027లో విడుదల చేస్తారు. అయితే ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 2022లో దేశ అక్షరాస్యత దాదాపు 76.32%గా ఉంది. రాష్ట్రాల మధ్య అక్షరాస్యత రేటులో గణనీయమైన తేడాలున్నందున డేటా ఇంకా పూర్తి కాలేదు. అయితే దీనికి విరుద్ధంగా PLFS 2023 నుంచి 2024 MSPI సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దేశంలో అత్యల్ప అక్షరాస్యత రేటు నమోదైంది. 2023 నుంచి 2024 సంవత్సరం నాటికి దేశంలో మొత్తం అక్షరాస్యత 80.9%కి చేరింది. ఈ సర్వే ప్రకారం మిజోరం రాష్ట్రం అక్షరాస్యతతో 98.2%తో టాప్ లో నిలిచింది. 97.3%తో ఆ తరువాతి స్థానంలో లక్షద్వీప్ నిలిచింది. 95.7%తో నాగాలాండ్ ఉంది. గతంలో టాప్ లో ఉన్న కేరళ రాష్ట్రం 95.3%తో 4వ స్థానంలో ఉంది. 94.2%తో 5వ స్థానంలో మేఘాలయ నిలిచింది. 93.7%తో త్రిపుర, చండీగఢ్ రాష్ట్రాలు 6-7 స్థానాల్లో ఉన్నాయి. ఇక 8వ స్థానంలో 93.6%తో గోవా ఉంది. 92.7%తో పాండిచేరి 9, 92%తో మణిపూర్ 10వ స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం 72.6%తో అక్షరాస్యత రేటులో ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది. బీహార్ లో 74.3% అక్షరాస్యత రేటు నమోదైంది. మధ్యప్రదేశ్ లో 75.2%, రాజస్థాన్ లో 75.8%, జార్ఖండ్ లో 76.7%, తెలంగాణలో 76.9%, ఉత్తరప్రదేశ్ లో 78.2%, ఛత్తీస్గఢ్ లో 78.5%, లడఖ్ లో 81%, జమ్మూ కాశ్మీర్ లో 82% అక్షరాస్యత రేటు నమోదైంది. అమ్మాయిలకు ఎక్కువగా ఎదురవుతున్న అడ్డంకులు ప్రస్తుతానికి వచ్చేటప్పటికి అబ్బాయినైతేనేమో ఎంత డబ్బులైనా పెట్టి చదివిస్తాము, వాడు మన దగ్గరే ఉంటాడు. అమ్మాయి మళ్ళీ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి కదా, కట్నం ఇవ్వకపోయినా బంగారమైనా పెట్టాలి కదా, ఇవన్నిట్లోనూ మనకు సర్వైవ్ అవ్వలేము. కాబట్టి ఎంత తక్కువలో అయితే అంత తక్కువలో చదివిద్దామని చెప్పేసి పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కూడా సమానంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. కాబట్టి మనం చూస్తున్నట్లయితే కనుక మాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు క్యాన్సర్ అయితే వాళ్ళ బ్రదర్ పట్టించుకోకపోతే ఆడపిల్లలు ఇద్దరే వాళ్ళని మొత్తం అంతా చేస్తున్నారు. సో ఇలా ఆడపిల్లలు చాలా ఎక్కువగా బాధ్యతలు తీసుకుంటున్నారు అనమాట. అలా మనం ఏంటంటే అమ్మాయిలు అబ్బాయిలు అని చెప్పేసి డిఫరెన్సెస్ చూపించకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఉన్న జనాభా లెక్కల ప్రకారంగా మహిళల అక్షరాస్యత శాతం పురుషులతో పోలిస్తే తక్కువగానే ఉంది. అయితే చదువుకు ప్రాముఖ్యత పెరిగింది. బాలురతో సమానంగా బాలికలు విద్య వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తీర్ణత శాతాల్లో తరచు బాలికలే టాప్ లో నిలుస్తున్నారు. అయితే ఇది ఏ మేరకు పెరిగిందనేది 2027 జనాభా లెక్కల్లో తేలనుంది. PLFS 2023 నుంచి 2024 MSPI సర్వే ప్రకారం దేశంలో అక్షరాస్యత రేటు 80.9%, పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో 92.9% మంది అక్షరాస్యులైతే 84.9% మంది మహిళలు అక్షరాస్యులున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 84.7% పురుషులు అక్షరాస్యులుంటే 70.4% మంది మాత్రమే మహిళలు అక్షరాస్యులుగా నమోదయ్యారు. సామాజిక కట్టుబాట్లు, పేదరికం, బాల్య వివాహాలు, లింగ వివక్ష లాంటి అంశాలు మహిళల అక్షరాస్యతపై ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతంత్రం వచ్చిన నాటికి ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. అయితే ఈ మార్పులు పురుషులతో సమానంగా మహిళలు అక్షరాస్యతను ఇంకా సాధించలేదు. మహిళల్లో అక్షరాస్యత రేటును పెంచేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవి కొన్ని ఫలితాలను ఇస్తున్నాయి. దీని కారణంగానే మహిళల అక్షరాస్యత పెరిగేందుకు కారణమవుతున్నాయి. మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతానికి భిన్నంగా అమ్మాయిలను కూడా అబ్బాయిలతో సమానంగా చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో మహిళల్లో అక్షరాస్యత రేటు పెరగడానికి కారణంగా మారే అవకాశం ఉంది. అమ్మాయిలు విద్యపై ఆసక్తి చూపిస్తున్నా కొన్ని కారణాల వల్ల బడి గడప తొక్కలేకపోతున్నారు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, సమాజంలో ఎదురయ్యే కొన్ని దుర్ఘటనలు బాలికలను పాఠశాల బాట పట్టించలేకపోతున్నాయి. మరోవైపు చదువు ఆవశ్యకతపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా
ప్రయోజనం లేకుండా పోతుందనే వాదన వినిపిస్తోంది. అసలు అమ్మాయిలను చదువుకు దూరం చేసే కారణాలేంటి? బాలికలకు సరైన సమయంలో విద్యను అందిస్తే కలిగే ప్రయోజనాలేంటి? మన దేశంలో బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కానీ వారు చదువులో రాణించాలంటే కొన్ని సవాళ్లు అధిగమించాల్సిన పరిస్థితి ఉంది. కొన్ని కుటుంబాలు ఇప్పటికీ అమ్మాయికి విద్య కంటే ఇంటి పనులే ముఖ్యమనే విధంగా అభిప్రాయపడుతున్నాయి. అందువల్ల వారిని 4 గోడలకే పరిమితం చేస్తున్నారు. అలా కొందరు అమ్మాయిలు నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు. సామాజిక కట్టుబాట్లు, మూఢాచారాలు, లింగ అసమానత బాలికల విద్యకు అడ్డంకిగా మారుతున్నాయి. అంతేకాదు, బాల్య వివాహాలు కొన్ని ప్రాంతాల్లో ప్రబలంగా ఉన్నాయి. ఆడపిల్లల చదువును భారంగా భావించి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ కారణంగా చదువును మధ్యలోనే వదిలేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టేస్తున్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజానికెత్తుకుంటున్నారు. కొందరు బాలికలైతే భద్రతాపరమైన ఆందోళనలు సైతం ఎదుర్కొంటున్నారు. దానివల్ల పాఠశాలలో బాలికల హాజరు శాతం తగ్గిపోతున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇంటి నుంచి పాఠశాలకు చాలా దూరం ఉండటం, రవాణా సదుపాయాలు సరిగా లేకపోవడంతో బడికి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ వెళ్లినా దారి మధ్యలో బాలికలపై లైంగిక వేధింపులు, పోకిరీల ఆగడాలు బాలికలను భయాందోళనకు గురి చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఒక మహిళ చదువుకోవడం వల్ల ఆ కుటుంబంలో ఎంతో గౌరవం వస్తుంది. తను స్వతంత్రంగా జీవించగలుగుతుంది. ఆ మహిళకి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది తనకు తను నిర్ణయించుకునే శక్తి వస్తుంది. ఆడపిల్లకి విద్య ఒక బలము, అదేవిధంగా ఆడపిల్లకి విద్య ఒక ఆభరణము, తన జీవితంకి వెలుగు. ఇప్పటికీ చిన్న చిన్న ప్రాంతాల్లో ఆడపిల్లల్ని చదువుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు అనంటే సరైన అవగాహన వాళ్ళకి లేకపోవడం వల్ల, ఆడపిల్లలకి బయట భద్రత అనేది సరిగా లేదు అని వాళ్ళు అలా అనుకోవడం వల్ల, అలా కాకుండా ఆడపిల్లల్ని చదువుకోవడానికి ప్రోత్సహించాలి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఆడపిల్ల చదువుకోవడం వల్ల తన కుటుంబ బాధ్యతని, పిల్లలకి మంచి విద్యా విలువలను అన్నిటినీ తను నేర్పించుకునే శక్తి తనకు వస్తుంది. తనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో తనకి గౌరవం వస్తుంది. అందుకోసం ఆడపిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు సరైన అవగాహన కల్పించుకొని వాళ్ళకి చదువుకోవడానికి ప్రోత్సహించాలి. విద్యారంగంలో అమ్మాయిలు లింగ వివక్ష ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్షరాస్యతలో బాలురతో పోలిస్తే బాలికలు కాస్త వెనుకబడి ఉన్నారని సమాచారం. ఇక మురికివాడల్లో నివసించే వారికైతే విద్య ఆమడ దూరంలో ఉంది. నిరక్షరాస్యులుగా ఉన్న తల్లిదండ్రులు చదువు ప్రాధాన్యత తెలియక పిల్లలను తమతో పాటు పనులకు తీసుకెళ్లడం లేదా ఇంటి దగ్గరే వదిలి వెళ్లడం లాంటివి చేస్తున్నారు. దీని ద్వారా వారు పెడదోవ పట్టే అవకాశాలు లేకపోలేదు. అంతేకాదు, విద్య ఆవశ్యకతపై పలు సంస్థలు ఆ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కలిగిస్తున్నారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. కొందరు తమ పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపిస్తుంటే, మరికొందరు పాఠశాలకు పంపిస్తే ఒక రోజు కూలిపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. అండ్ ముఖ్యంగా మహిళలు ఎందుకు చదువుకోవాలంటే, ఇప్పుడుండే సమాజంలో ప్రతి సమస్యని ఎదుర్కోవాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు, ఎందుకంటే బయటికి పోతే ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం కావడం లేదు. ఎన్నో అడ్డంకులు దాటి విద్యార్థులు పాఠశాలకు వెళ్లినా కొన్ని చోట్ల ఉపాధ్యాయుల కొరత వారిని నిరుత్సాహానికి గురిచేస్తోంది. చదువుకోవాలని తపన ఉన్నా అక్కడ పరిస్థితుల వల్ల ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చే సందర్భాలు లేకపోలేదు. ఈ సవాళ్లను అధిగమించేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు బాలికలు విద్యను పొందేందుకు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు పెంపొందించడం, ఆడపిల్లలను పాఠశాలకు పంపే కుటుంబాలకు ఆర్థిక ప్రోత్సాహాలు అందించడం, ఎక్కువ శాతం మహిళా ఉపాధ్యాయునులను నియమించడం ఇలాంటివి త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉంది. అంతిమంగా భారతదేశంలో గరిష్ట స్థాయిలో బాలికలు విద్యలో వికసించాలంటే ఈ సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొంత మార్పు అయితే కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సంస్థల అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. ఉపాధ్యాయుడు పాఠాన్ని బోధిస్తున్నారు. నైతిక విలువలు నేటి సమాజంలో తక్కువ అయిపోవడంతో బాలికలు ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఈ సమాజంలో నైతిక విలువలు క్యారెక్టర్ ఈజ్ క్రోన్ ఆఫ్ లైఫ్ అని చెప్పబడుతుంది. మన
దాన్ని బట్టి విద్యార్థులు, బాలికలు నైతిక విలువల్ని కనుక ఎక్కడైతే పెంపొందింపబడతారో అక్కడ వాళ్ళు ధైర్యంగా ముందుకు సాగడానికి ఛాన్సెస్ ఉంటుంది. రవాణా సౌకర్యాలని కూడా బాలికలకి ఇప్పుడు నేటి తరంలో ఫ్రీ చేస్తుంది. దాని ప్రకారంగా బాలికలకి ఉన్నతి ఎక్కువగానే వస్తుంది అని కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. బాలికల్లో విద్యను పెంపొందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనివల్ల భారత సమాజం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. విద్యావంతులైన బాలికలకు పోషణ, పరిశుభ్రత గురించి అవగాహన పెరుగుతుంది. దీనివల్ల వారి కుటుంబాలు మెరుగైన ఆరోగ్య ఫలితాలు పొందవచ్చు. బాలికలు చదువుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. తద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది. సంపాదన సామర్థ్యం పెరగడం వల్ల పేదరికం వలయాలను ఛేదించుకొని ఆర్థిక ఫలితాలను అనుభవించవచ్చు. Before the marriage of the girl, she should be educated. Why? Because girl education is important. When the girl is educated, she can educate the whole family. Not only the girls and boys, she will educate whole family. She should not depend on her husband. Because when she is depending on husband, she will think that only husband can help me. When the girl is educated, husband support, she can't take any husband support. Now she want to buy anything. If she is educated, she can go anywhere and she can buy. So girl education is very important to our society. And nowadays girl education, they have provided the free bus facility where the girls can go throughout the world for the studies. విద్యావంతులైన తల్లులైతే ఆరోగ్యంపై అవగాహన పెరిగి తమ పిల్లల సంరక్షణకు చొరవ పెరుగుతుంది. దీని కారణంగా మాతా శిశు మరణాల రేటును తగ్గించవచ్చు. చదువుకున్న బాలికలు వివాహం, గర్భధారణ తదితర విషయాలపై సమయస్ఫూర్తిని పాటించే అవకాశం ఉంది. కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం వల్ల చిన్న కుటుంబాలను కలిగి ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ కారణంగా ఆరోగ్యంపై వారికి ఎక్కువ నియంత్రణ లభిస్తుంది. అంతేకాదు లింగ వివక్షపై ఉక్కుపాదం మోపడంతో పాటు లింగ సమానత్వాన్ని పొందగలుగుతారు. విద్యావంతులైన బాలికలు సమాజంపై అవగాహన పెరిగి పలు రంగాల్లో రాణించే అవకాశం ఉంది. అంతేకాదు రాజకీయాల్లోనూ రాణించి ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో తమ గళం వినిపించే అవకాశం లేకపోలేదు. విద్యావంతులైన బాలికల వల్ల అక్షరాస్యత రేట్లు మెరుగుపడతాయి. సానుభూతి, ఆత్మవిశ్వాసం, స్థైర్యం లాంటి సామాజిక భావోద్వేగ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్య సహాయపడుతుంది. చదువు వారి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి తోడ్పడతాయి. ఆమె ఏమి చదివి సాధిస్తుంది అన్నది చూడాల్సిన అంశము కానీ చెప్పాల్సిన అంశము కాదు. తల్లిదండ్రులు కంపల్సరిగా తల్లిదండ్రులు విలేజ్లో కూడా విద్యార్థుల్ని చదివించాలి అని మా అందరం మనవి. నేటి విలేజ్లో ఉన్న విద్యార్థి ఎక్కడో దేశానికి ప్రథమ స్థానంలో ఉన్న విద్యార్థి కింద, ప్రథమ మహిళల కింద ఎదుగుతున్నారు. అలాంటప్పుడు మనము ఏ మహిళా విద్యార్థికి కనీస విద్యా సౌకర్యాలని కనిపించకుండా ఉండకూడదు. తల్లిదండ్రుల యొక్క మొదటి కర్తవ్యం వాటి యొక్క బాలికల్ని ముఖ్యంగా చదివించాలి అని విజ్ఞప్తి. ఏమి సాధిస్తావు, ఏం పర్వాలేదులే అనే పదాలని పక్కన పెట్టాలి. కంపల్సరిగా ఏం సాధిస్తుందో పాప చూసి తీరాలి. అది అగ్రికల్చర్ ఫీల్డ్లో వ్యవసాయ పరంగా కూడా బాలికలు ఎంతో ఉన్నతిని చూపిస్తున్నారు. బాలికలకు ఉన్నతి బాలురి కన్నా ఎక్కువగా ఉంటున్నది. అది చాలా గర్వించదగిన విషయం కింద చెప్పచ్చు. వైజ్ఞానిక బృందంలో కానీ చాలామంది వారి యొక్క పైలట్స్ కింద కూడా ఈ కాలంలో పనిచేస్తున్నారు. రాజకీయ రంగంలో కూడా ఇంకా మహిళా శాతం పెరగాలి. బాలికలకు సంపూర్ణ విద్య అందాలంటే ఎలాంటి సౌకర్యాలుండాలి? ప్రభుత్వాలు ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంటి? సమాజం వారి పట్ల ఎలాంటి బాధ్యత వహించాలి? ఏ నిర్ణయాల వల్ల బాలికల ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు పడతాయి? ఆరోగ్యకరమైన సమాజానికి బాలిక విద్య ఎంతో అవసరం ఉంది. బాలికల విలువ, వారి ఉన్నతి దేశాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కాబట్టి విద్యా సంస్థలలో బాలికల రక్షణ, సాధికారత తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. విద్యార్థినులు అక్కడక్కడ లైంగిక హింసకు గురవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై ఇటు తల్లిదండ్రులు, అటు టీచర్స్ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. తద్వారా వారు అనుచితంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటారు, తమను తాము రక్షించుకోగలుగుతారు. ఈ అంశాన్ని ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు చిన్నారులకు వివరించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఇది ఎంతో సున్నితమైన విషయం కాబట్టి పిల్లలకు అర్థమయ్యే విధంగా అవగాహన కలిగించాలి.
ఒక గర్ల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు లేని విద్య ఇప్పుడు అందరికీ అన్ని విధాలుగా అందరూ సమానమే అని అదే ఉద్దేశంతో అందరికీ విద్యను అందిస్తున్నారు. విద్యను అందిస్తేనే మనకు మన భవిష్యత్తులో ఎటువంటిదైనా కానీ ఎదుర్కోగలుగుతారు. బాలికలు ఉన్నత తరగతులకు చేరుకున్నప్పుడు వారిలో వ్యక్తిత్వ వికాసం పెరిగేలా విద్యా సంస్థలు చొరవ తీసుకోవాలి. విద్యార్థినులు విద్యావేత్తలుగా మాత్రమే కాదు, జీవిత నైపుణ్యాలు మెరుగుపరుచుకొని ముందుకు సాగాలి. ఉపాధ్యాయులు స్టూడెంట్స్ కు వ్యక్తిగత పరిశుభ్రత, ఆత్మరక్షణ, ఆన్లైన్ భద్రత లాంటి విషయాలపై అవగాహన కలిగించాలి. ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి అనే దానిపై వారిలో ఆత్మవిశ్వాసం నింపాలి. అంతేకాదు, బాలికలు, యువతులు సమాజంలో స్వేచ్ఛగా తమ హక్కుల గురించి గలం విప్పడంతో పాటు బహిరంగ చర్చలు చేసేలా చొరవ చూపాలి. మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో ఈ బాలికల యొక్క ఉన్నతిని ఇంకా ఎక్కువగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. నేటి తల్లిదండ్రులు వారికి ఎక్కువ సమయాన్ని లేక వారి యొక్క బిడ్డలతో సమయాన్ని గడపడాన్ని తక్కువ చేశారు. నాటి కాలానికి నేటి కాలానికి ఉన్న వ్యత్యాసంలో తల్లిదండ్రులు తమ ప్రగతికి, తమ అభివృద్ధికి, తమ ఆర్థిక సంబంధాలకి, పురోభివృద్ధికి, వారి యొక్క సంసార బాంధవ్యాలని గట్టెక్కించడానికి ఎక్కువ కష్టపడుతూ బాలబాలికల విషయంలో కొంత సమయాన్ని కేటాయించకపోవడం జరుగుతుంది. దాంతో బాలికలు, బాలరు కూడా తప్పుదారిని పట్టడానికి ఎన్నో అవకాశాలు వారికి కల్పిస్తున్నారు. అదే విధముగా వాళ్ళకి సరియైన అవగాహన విద్య ఎడల మనం కనిపించినడలా వాళ్ళ యొక్క అభివృద్ధి, ఒక స్త్రీ బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబం బాగుపడితే ఆ సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే దేశ పురోభివృద్ధి ఆ సమాజం మీద ఎంతో ఉపకరిస్తూ ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాలికలకు స్కాలర్షిప్లు అందించడం ద్వారా చదువుపై వారికున్న ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు. అంతేకాదు, మరిన్ని కుటుంబాలు తమ కుమార్తెలను పాఠశాలకు పంపేందుకు మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరిన్ని పాఠశాలను నిర్మించడం ద్వారా బాలికలు విద్యను సులభంగా పొందగలుగుతారు. అదే విధంగా పాఠశాలల్లో పరిశుభ్రమైన నీరు, మరుగుదొడ్లు లాంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం ద్వారా బాలికల అక్షరాస్యత శాతాన్ని పెంచవచ్చు. బాలికల విద్యకు ప్రధాన అడ్డంకిగా మారిన బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. దీనివల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం తగ్గిపోతుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న బాలికలకు ఆన్లైన్ లెర్నింగ్ విధానం అమలు చేస్తే అక్షరాస్యత పెరిగే అవకాశం ఉంది. మహిళలు చదువుకోవడం వల్ల ఆ కుటుంబం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. ఫైనాన్షియల్గా కానీ, పిల్లలు తెలివితేటలు పెంచడంలో కానీ, పిల్లల్ని చదివించడంలో కానీ అన్నిట్లోనూ కూడా మహిళలు ముందుగా ఉంటారు. అలాగే మహిళలకి జన్మత ఉన్న లక్షణం ఏంటంటే మల్టీ టాలెంట్ అనమాట. సో కాబట్టి పురుషులతో కంపేర్ చేస్తే మహిళల్ని చదువుకుంటే అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్లగలుగుతారు. బస్సులు లేదా సైకిళ్ల వంటి రవాణా సౌకర్యాలను అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు పాఠశాలకు హాజరు కావడానికి సహాయపడుతుంది. ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులను నియమించడం ద్వారా తరగతి గదిలో బాలికలకు మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించవచ్చు. అమ్మాయిలకు విద్యతో పాటు వృత్తి, శిక్షణ లాంటి నైపుణ్యాలను చిన్ననాటి నుంచే నేర్పిస్తే భవిష్యత్తులో ఆర్థికంగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరో అంశంతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.